హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఓరకుండను. ఇక్కడ ప్రవక్త చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇది చెడు కాలం, ఈ రోజులు మంచి కాలం. బుద్ధిమంతుడు అనేవాడు, జ్ఞానము కలిగిన వాడు మంచిగా ఉంటాడు, కానీ ఎవరితో కలహాలు పెట్టుకోడు. ఎందుకు అంటే పొట్టు గాలికి ఎదురున్నట్టుగా కాలము గతించిపోతుంది. మనము అవివేకులుగా వండుకోకుండా విశ్వాసకు మాదిరిగా జీవించి ప్రభువునందు ఆనందంతో ప్రార్థనా జీవితం కలిగి మనం ఉండాలి. ఒకరితో మనకి పని లేదు. ఈ రోజులు బాగులేదు. కలహాలు రేపుతున్నారు, గొడవలు భేదములు పెడుతున్నారు, అవమాన నిందలు ఎన్నెన్నో చేస్తున్నారు. కనుక మనం ఏం చేయాలంటే క్రైస్తవ జీవితంలో ప్రార్థన చేసుకుని, ప్రభువా నా కుటుంబాన్ని కాపాడు, నా బిడ్డలని కాపాడు, అయ్యా మా అవసరతలు తీర్చండి నాయన అని చెప్పి మనం ప్రార్థన చేసుకుని మౌనంగా ఉండాలి. కానీ మన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుకునే రోజులు కావి. ఎందుకని? ఇది చెడు కాలం. ఈ కాలంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు స్నేహం చేసేటప్పుడు ఆలోచించు, నువ్వు మాట్లాడేటప్పుడు ఆలోచించు. ప్రియా దేవుని బిడ్డ, నువ్వు దీవించబడాలి. అదే ప్రభు యొక్క కోరిక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ చెడు కాలంలో నీ బిడ్డలు జ్ఞానము కలిగి, బుద్ధి కలిగి, ఆత్మ కలిగి జీవించడానికి కృప చూపించమని, ప్రార్థనకి జవాబు ప్రతిఫలం అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.